హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు. ఈ వీడియోలో ఎంతో రుచిగా కమ్మగా ఉండే సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సాంబార్ని చేయాలనుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎంతో రుచికరంగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు సాంబార్ తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ఒక కుక్కర్లోకి ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకుని 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన పప్పులోకి సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు టమాటా, చిటికెడు పసుపు, ఒక గ్లాసు కందిపప్పుకి 3 గ్లాసుల నీళ్ళు వేయాలి. 3 నుంచి 4 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మరో పక్క సాంబార్లోకి కూరగాయలను కూడా ఉడికించుకోవాలి. దానికోసం సన్నగా తరిగిన చిన్న సొరకాయ, 4 వంకాయలు, 4 బెండకాయలు, 2 క్యారెట్లు, చిన్న ఉల్లిపాయలు 5-6, 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు టమాటాలు, కొన్ని ములక్కాయ ముక్కలు. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. తరిగిన కూరగాయలు అందులో వేసుకుని కూరగాయల్లోకి 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, 2 రెమ్మల కరివేపాకు, గ్లాసున్నర వాటర్ వేసి మూత పెట్టి 4 నుండి 5 నిమిషాల వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. సాంబార్లోకి చింతపండు 30 నుండి 40 గ్రాముల వరకు నానబెట్టుకోవాలి. సాంబార్లోకి కూరగాయలను ఎంత బాగా ఉడికించుకుంటే సాంబార్కి అంత టేస్ట్ వస్తుంది. కూరగాయ ముక్కలు బాగా ఉడికాయి కాబట్టి మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని మెదుపుకొని కూరగాయల్లో కలుపుకోవాలి. చింతపండు రసం 2 నుంచి 3 గ్లాసులు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కూరగాయలు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి కొంచెం చూసుకుని ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం తరిగిన కొత్తిమీర వేసి 5 నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని బాగా కలపాలి. మరోసారి మూత పెట్టి 20 నుంచి 25 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే పప్పు అడుగంటుకుని మాడిపోతుంది. సాంబార్ని ఎంత ఎక్కువగా మరిగిస్తే సాంబార్ అంత రుచిగా ఉంటుంది. సాంబార్ కాసేంతసేపు ఇల్లంతా అదే సువాసనతో ఉండిపోతుంది. సాంబార్లోకి 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలిపి మరో 2 నిమిషాల పాటు మరగనించుకోవాలి. 2 నిమిషాల తర్వాత సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సాంబార్లోకి పోపు వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 2 వెల్లుల్లి రెమ్మలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చీలు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని సాంబార్లోకి యాడ్ చేయాలి. ఎంతో రుచికరంగా కమ్మని సాంబారు తయారైపోయింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.